అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు ధన్యవాదాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారే, అలాగే ఈయన కూడా ఓడిపోయిన తర్వాత కొంత జ్ఞానోదయం అయినట్టుంది. అందువల్ల కొన్ని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకుంటున్నారు. అంతకుముందు వాడు వీడు అన్నట్టు మాట్లాడేవాళ్ళు. అది ఎందుకు ఏంటనే సమస్య పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి అవార్డులు ఇవ్వాలంట, రివార్డులు ఇవ్వాలంట, సాల్వాలు కప్పాలంట, ఇవన్నీ చెయ్యాలంట. ఎందుకు చెయ్యాలో ఒకసారి చూద్దాము. అసలు ఈయన చేసిన పనులేంటి? ఎందుకంటే ఈయన చేసిన దీనివల్లే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందంట. అందువల్ల వీళ్ళు గెలవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంట. అసలు మినిమం కామన్ సెన్స్ కూడా లేని ఒక సీఎంని మనం పెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని గత 5 సంవత్సరాలు. ఎందుకంటే పోటీలో ఉన్నప్పుడు అందరూ సమానమే. ఒకసారి వీళ్ళు గెలవచ్చు, ఒకసారి వీళ్ళు గెలవచ్చు, ఎవరు ఎప్పుడు ఎలాగైనా గెలవచ్చు. అది సమస్య పక్కన పెడితే 2019లో జగన్మోహన్ రెడ్డి 151 వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సాల్వాలు కప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు 2019లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేసుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేవాళ్ళు. అసలు అప్పుడు గెలిచినందుకు ఈయన ఏమైనా సాల్వాలు చేశాడా? అవార్డులు ఇచ్చాడా? రివార్డులు ఇచ్చాడా? లాస్ట్ ప్రతిపక్ష హోదా కూడా పీక్కుంటాను, 5 సీట్లు తగ్గితే నువ్వేం పీక్కుంటావు అన్నట్టు మాట్లాడారు అసెంబ్లీలో. 23 సీట్లు వచ్చినప్పటికి కూడా ఆయనకి మైక్ ఇవ్వకుండా లాక్కొని ఇది చేశారు. మీరు అంత అవమానించారు. ఈరోజు మీరు 11 దిగిపోయేటప్పటికి మీ వల్లే వాళ్ళు గెలిచారంటున్నారు. అంటే మీ చేతగానితనమని మీరే ఒప్పుకుంటున్నారు. మీ చేతగానితనానికి మీరే ఒప్పుకొని మీకు అవార్డు ఇవ్వాలని మీకు మీరు అంటుకుంటున్నారు. మీకు సాల్వాలు కప్పాలంట. ఏం ఘనకార్యం చేశారని ఈయనకి సాల్వా కప్పాలో మనకు అర్థం కావట్లేదు. ఆ వీడియో ఇక్కడ పెడతాను. ఆయన ఏం మాట్లాడాడు ఏంటంటే మీ చెవులతో మీరు వింటే బాగుంటుంది. ఒకసారి వినండి. నీ మాటలు షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన మాటలు. ఈయనకి ఏ విధంగా సన్మానం చేయాలి, ఎందుకు చేయాలి, అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీళ్ళు వచ్చిన 5 నెలల్లోన చాలా చక్కగా పరిపాలన చేస్తున్నారు. ప్రతి సమస్యని దగ్గరుండి పరిష్కరిస్తున్నారు. ప్రతి సమస్య కోసము పోరాడుతున్నారు. సమస్యను పరిష్కరించుకోవడం కోసం జనానికి కావాల్సిన మంచి ప్రభుత్వం వచ్చిందని మనందరం అనుకొని సంతోషించాలి. ఆయన కావాలంటే ఒక సాల్వా కప్పి పడేయవచ్చు, కానీ ఇప్పుడు సన్మానాలు చేయడానికి అంత రవీంద్ర భారతిలో ఆడదానో లేకపోతే ఏపీలో బీచ్లో ఒక సెట్ వేసి చేసేంత ఉద్దేశం మనకు లేదు. కానీ ఆయన ఏదో వాగుతుంటాడు, అలా వదిలేద్దాము. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.